ఈరోజు మీ ముందుకి ఒక కొత్త డిష్తో వచ్చేసాను. అదేంటంటే షాహీ కటుకుడా అండి. నేను మీ బటమి తేజస్ని. భోజనాల జాడలో జీవన శైలికి సమీపంగా షాహీ కటుకుడా అంటే స్వీట్ ఐటమ్ అది. ఆ స్వీట్ ఐటమ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చెలో ఇంటూ కిచెన్. ఫస్ట్ మనం బ్రెడ్, నెక్స్ట్ షుగర్ సిరప్ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. 1 గ్లాస్ ఆఫ్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్తో నేను థిక్ బ్యాటర్గా చేసేసుకొని కూల్ చేసి పెట్టుకున్నాను. 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, కస్టర్డ్ పౌడర్, ఇలాచీ, డ్రై ఫ్రూట్స్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం బ్రెడ్ తీసుకుందామండి. బ్రెడ్ తీసుకొని దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్రెడ్ నేను 8 పీసెస్ తీసుకున్నాను. దాంట్లో నుంచి ఒక 4 పీసెస్ పెట్టేసుకొని సైడ్కి అన్ని పీసెస్ కట్ చేసేసుకొని మిడిల్ పీసెస్ తోటి సైడ్కి పెట్టుకొని 8 పీసెస్ ఇట్లా సైడ్ అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో మనం మధ్యలోకి కట్ చేసుకొని డీప్ ఫ్రైకి రెడీగా పెట్టుకుందాం. ఫస్ట్ మనం బ్రెడ్ పీసెస్ ఇట్లా కట్ చేసుకున్నాం కదండి, సైడ్ అన్ని కట్ చేసేసుకొని తర్వాత డీప్ ఫ్రైకి స్టవ్ వెలిగించుకున్నాం. కడాయి వేడెక్క లోపల మనం ఆయిల్ పోసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోస్తుంది. ఆయిల్ బాగా వేడెక్కిందండి. సో ఈ బ్రెడ్ స్లైసెస్ ఇట్లా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయినాయి. ఈ కలర్ వచ్చే వరకు మనం సేమ్ అన్ని కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని దానికి పాన్ పెట్టేసుకొని పాలు పోసేసుకుందాం. నేను 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. పాలు బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం అసలు ఏం చేయబోతున్నాం అంటే రబడీ అనమాట. రబడీ ఈ విధంగా మనం పాలు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకున్నాం. అమూల్ షుగర్ కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను నేను. ఓకే, 1 కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నానండి నేను. దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా షుగర్ వేసుకోవట్లేదు, మనకు అదే సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఈ కస్టర్డ్ పౌడర్ని నేను పాలల్లో ముందే కలిపి పెట్టేసుకున్నాను. ఇది ఎందుకంటే మనకి బ్యాటర్ అనేది మంచిగా రబడీ లేక మరి కలర్ బాగా వస్తుంది అండ్ చిక్కదనం వస్తుంది కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. రియో ఇక్కడ రియో చూసారా మరియు సే హాయ్, హై ఫై, హై ఫై, హై ఫై. మీరు కూడా ప్రతిదీ నేను చేసేది మీరు చూడాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే అండి, ఇక ఇప్పుడు ఇది మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది కొంచెం చల్లారనిద్దాం. ఓకే, చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందాక మనం ఇది రబడీ చేసుకున్నాం కదండి, దీంట్లో మనం చల్లారనిచ్చే వరకల్లా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం కూల్ అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం ఇట్లా ఒక్కొక్క డిప్ చేసుకున్నాం. షుగర్ సిరప్ చల్లగా అయిపోవాలి. సో ఇట్లా డిప్ చేసుకున్న దాన్ని ఇట్లా పెట్టుకుందాం అన్నీ. ఈ షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు మనం ఇవి డిప్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి, ఇది క్రిస్పీ ఉండదు అనమాట. అందుకే షుగర్ సిరప్ చల్లగా అయినాకనే మనం చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. మంచిగా ఈ ప్లేట్లోకి పెట్టేసుకొని నెక్స్ట్ ఈ రబడీ అనేది దీంట్లో వేసేసుకుందాము. గార్నిషింగ్ చేసుకుందాం. ఓకే, గార్నిషింగ్ మనం ఏ డ్రై ఫ్రూట్స్ తోటైనా చేసుకోవచ్చు. నేనైతే కాజు అండ్ బాదం చేసుకుంటున్నాను. పిస్తా చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం ఏదైనా డ్రై ఫ్రూట్స్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన షాహీ టుకుడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మా హస్బెండ్కి పెట్టి చూపించేద్దాం. ఓకే, ఈరోజు ఏం చేసిందో మా ఆవిడ కుసోమన్నది తెస్తున్నానన్నది. ఏం ఐటమ్ తెస్తుందో ఏమో, టైం ఏమో లేట్ అయింది, ఆకలి అవుతుంది. ఈగర్లీ వెయిటింగ్. ఇంకెంతసేపు అండి? వచ్చేసిన వచ్చాడు. ఏం చేసిన అనుకుంటున్నావు ఇవాళ? ఏదో వెజ్ బిర్యానో లేకపోతే చికెన్ 65, చికెన్ మంచూరియా ఇంకేమైనా చేసి. అవును కానీ ఏమో చదువుతున్నావు నా మీద, ఏంటిది? అరే ఎంతసేపు కూర్చోబెడతావు? ఆకలి అవుతుంది మాకు. మా వ్యూవర్స్ కూడా చూసి దాన్ని ఇంకా వాళ్ళు కూడా చేసుకోవాలి కదా. ఆకలి అవుతుందంటే బిర్యానీ అట్లాంటివి చేసిన అనుకుంటున్నా. ఇవాళ స్వీట్ ఐటమ్ తీసుకొచ్చినాను నేను వ్యూవర్స్కి అందరికీ.
డిఫరెంట్గా ఒక స్వీట్ చేసుకొని వచ్చినాను. వావ్, స్వీట్ ఐటమ్ తే స్వీట్ అంటే మనకు ముందే ఇష్టం. ఏం స్వీట్ చేసిన అంటే షాహీ కట్టుకుడా. షాహీ, వావ్ చాలా బాగుంటుంది. ఇది నాకు చాలా ఇష్టమైన స్వీట్ అడ్ని. చూసాం, చాలా బాగుందండి చూడడానికి. కిర్ఫీ మగసిరి కండ చూసి కడలికి చెమట పోయు పదునగు కత్తి చూసి నింగికి నిదురరారు రగతము పొంగి పారి నదులకు రంగు మారు. సూపర్, ఎక్స్ట్రాడినరీ అండి. ఇవి మనము ఫంక్షన్స్లో లేదా హోటల్లో తింటే ఏదో అన్నట్టు అనుకుంటాం, కానీ ఇంత సింపుల్గా చేస్తాం అనుకోలే నేను. ఎక్కువ స్వీట్ ఉందా? లేదు, మ్మ్. నేను ఫంక్షన్లో రోజు అప్పుడు తిన్నప్పుడు అబ్బాయి ఇది ఎట్లా చేస్తారో ఎంతసేపు దీని ప్రాసెస్ అనుకున్నాను. నువ్వు చాలా తొందరగా చేసినట్టున్నావు. చాలా ఈజీ. ఇట్లా కూర్చోబెట్టి అట్లా తీసుకొచ్చినావు. వావ్, అబ్బా సూపర్. నువ్వు కూడా ఒక టేస్ట్ చేయి. ఇంతగానం చేసినావు, నువ్వు చూడకపోతే ఎట్లా? సూపర్, చాలా బాగుంది. షాహీ కట్టుకుడా అంటే ఎక్కువ స్వీట్ లేకుండా తక్కువ స్వీట్ లేకుండా నార్మల్గా మంచిగా ఉంది. అసలు స్వీటే లేదండి, మనము ఎవరైనా తినొచ్చు. సూపర్, రబ్డీతో ఇది ఎంత చాలా బాగుందండి. టేస్ట్ సూపర్. బ్రెడ్ కూడా చాలా క్రంచీ చాలా బాగుంది. కానీ చాలా రోజుల తర్వాత చేసిన ఒక ఐటమ్ మళ్ళీ. నేను కొంచెం బిజీ ఉండే కదా. ఎప్పుడు బిజీ ఉంటుంది కానీ ఎప్పుడు బిజీగా ఉంటాయి కానీ ఈసారి చాలా బిజీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే మన కోడలిది పెళ్ళి అయింది కదా. వావ్, కరెక్ట్. ఆల్మోస్ట్ 1.5 month బిజీ ఉన్నాము పెళ్ళిలో. షాపింగ్ అని, పెళ్ళి అని, ఎంగేజ్మెంట్ అని, పూల పనులు అని. ఎంగేజ్మెంట్ అంటే సారీ, ఎంగేజ్మెంట్ అన్న పూల పనులు అన్న ఒకటే అండి. అది ఫ్లోలో అట్లా వచ్చింది. ఏం చేయాలి, అది చూసినా ప్రతిదానికి పాయింట్అవుట్ చేస్తుంది. మరి లేకపోతే అది కాదు కానీ మనం పెళ్ళిలో బిజీ ఉన్నాం కదా, అందుకని చెప్పేసి మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ పెడుతుంటాము. అది అవదమ్మా. ఇప్పుడు ఇది తిన్నావు కదా స్వీట్, ఊరికి ఏం చేసినా అడుగుతున్నాను. మరి నెక్స్ట్ ఏం చేద్దాం వీడియో ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం? ఇప్పుడు మన వ్యూవర్స్ చాలా మంది అడుగుతున్నారు ఒక ఐటమ్, పదే నాకు వచ్చింది ఏంటంటే పన్నీర్ టిక్కా. అది చేసి మన వ్యూవర్స్ కోసం దాన్ని ప్రజెంట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పన్నీర్ టిక్కా చేసి చూపిస్తాను మీకు. ఇది మీ బండ మీద తేజస్విని, భోజనాల జాడలో జీవన శైలికి సమీపంగా. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.